తవా బజ్జీ, తవా బోండా, పన్నీర్ దోశ, పన్నీర్ బటర్ దోశ, మన గీ కారం దోశ. తవా బోండా బాగా ఇష్టపడుతున్నారు పబ్లిక్. తవా బోండా, తవా ఇడ్లీ మాకు పెట్టుబడికి ఒక 6 లక్షల దాకా అయిందండి. తవా బజ్జీ, తవా బోండా, పన్నీర్ దోశ, పన్నీర్ బటర్ దోశ, మన గీ కారం దోశ. ఇవి కాకుండా కొత్త ఈ పంచరత్న దోశ ఇంకా అవైలబుల్ లేదు ప్రజెంట్. అది వేస్తున్నాం తొందరలోనే. మిల్లెట్స్ తో తయారవుతుంది, అది కూడా తొందరలోనే రాబోతుంది. ఫస్ట్ సిటీలో స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రమోషన్ పర్పస్ లో స్మార్ట్ సిటీ కింద మనకి కన్వర్ట్ అయింది కాబట్టి సో ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. రెస్పాన్స్ ఓకే, పర్లేదండి. రెస్పాన్స్ పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉంది. మాకు పెట్టుబడికి ఒక 6 లక్షల దాకా అయిందండి టోటల్ అమౌంట్. అన్ని కొనాలి కదా సార్, కొత్తగా 5 నుంచి 6 లక్షల మధ్యలో అయింది సార్. ఆల్ టైప్ ఆఫ్ దోశ ఇష్టపడతారు. అది కాకుండా మన దగ్గర తవా బోండా బాగా ఇష్టపడుతున్నారు పబ్లిక్ లో. తవా బోండా, తవా ఇడ్లీ ఇవి మన దగ్గర ఎక్కువ నడిచే ఐటమ్ అయితే ఇవి. స్పెషల్ ఐటమ్ మన దగ్గర ఏంటి అనేది వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో ఏంటంటే కస్టమర్లు కూడా బాగా వస్తున్నారు. వాళ్ళు తిని కూడా టేస్ట్ కూడా వాళ్ళని అడుగుతున్నాం ఎలా ఉంది ఏంటనేది. రెస్పాన్స్ కూడా బాగుంది మన దగ్గర. మేము ఇది ఫస్ట్ టెండర్ ద్వారా తీసుకోవడం జరిగింది. దీనికి 2 లక్షల రూపాయలు టెండర్ వేయడం జరిగింది. సో ఎంపిక విధానంతో లాకెట్ ద్వారా ఇంకో ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే 5500 రెంట్ ఉంది దీనికి. దీని గురించి ఏంటంటే మేము వ్యాపారం గురించి కొత్త ఆలోచన కోసం మేము ప్రయత్నం చేసినాం. మాకు ఇది పెట్టడంతో మేము తీసుకోవాలని ఆలోచన వచ్చింది మాకు. దాని గురించి అది తీసుకోవడం జరిగింది. ఐటమ్స్ మన దగ్గర ఇడ్లీ, బజ్జీ, దోశ, ఊతప్ప, పెసరట్టు, స్పెషల్ దోశస్ ఉన్నాయి మన దగ్గర. డిఫరెంట్ టైప్ ఆఫ్ తవా బజ్జీ, తవా ఇడ్లీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ మన దగ్గర దొరికే ఐటమ్స్.
ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ కొంచెం చూస్తున్నా, ఇంకా వేరే ప్లానింగ్ ఉంది, కొంచెం టైం పడుతుంది. టైమింగ్స్ 4 to 2 అండి, నైట్ 2 o'clock, ఈవినింగ్ 4 to 2 o'clock వరకు ఉంటుంది. టేస్ట్ చాలా బాగుందండి. ఇడ్లీ దోశ అన్ని టేస్ట్ మధ్యన ఉందండి. దగ్గర వచ్చి తినేసి వెళ్తాను. ఇది మా పిల్లల మా ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చి తినేసి వెళ్తాం. ఇడ్లీ దోశ బోండాలు అవి చాలా బాగున్నాయండి. చట్నీ బాగుంది, సాంబార్ అది బాగుంది.